ఇటీవలి కాలంలో దశమహావిద్యలు అనే మాట తరచుగా వినిపిస్తోంది. ఈ దశమహావిద్యలు అనేవి అనాదిగా మన హైందవ మంత్ర తంత్ర జగత్తులో ఉన్నప్పటికీ అవి ఏ కొద్దిమందికో తెలిసిన విషయాలు, ఏ కొద్దిమందో సాధన చేసే అంశాలు. సోషల్ మీడియా విస్తృతి బాగా పెరిగిన ఈ మధ్యకాలంలో ఈ దశమహావిద్యల గురించిన సమాచారం విరివిగా అందుతోంది. ఈ మహావిద్యలను సాధన చేసేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. అసలేమిటి దశమహావిద్యలు? దశమహావిద్యలు అంటే మహాశక్తివంతురాలైన అమ్మవారిని కాళి, చిన్నమస్త, తార, మాతంగి, త్రిపుర సుందరి, కమల, భువనేశ్వరి, ధూమావతి, భైరవి, బగళాముఖి ఇలా 10 శక్తుల రూపంలో రూపాంతరం చేసి ఏ శక్తిని ఆ విధంగా సాధన చేయడమే ఈ విద్యల ఆంతర్యం. కాళి నల్లటి వర్ణంతో ప్రకాశించే శ్రీకాళీదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య ఆశ్వయుజమాసం కృష్ణపక్ష అష్టమి తిథి. ఈ దేవికి ప్రీతిపాత్రమైనది. శ్రీకాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్తేయ సంప్రదాయం చెబుతోంది. తంత్ర మార్గంలో శ్రీకాళీ మహావిద్యని సాధన చేస్తే సకల వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. శత్రునాశనం, దీర్ఘాయువు, సకలలోక పూజత్వం సాధకుడికి కలుగుతుంది. తారక దశ మహావిద్యలలో రెండవ మహావిద్య శ్రీతారాదేవి. నీలవర్ణంతో భాసించే ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి ప్రీతిపాత్రమైంది. శ్రీతారాదేవి వాక్కుకి అధిదేవత. ఈ దేవిని నీలసరస్వతి అని కూడా పిలుస్తారు. తారాదేవి సాధన వల్ల శత్రునాశనం, దివ్యజ్ఞానం, వాక్శుద్ధి, ఐశ్వర్యం, కష్ట నివారణ సాధకుడికి లభిస్తుంది. త్రిపుర సుందరి అరుణవర్ణంతో ప్రకాశించే శ్రీషోడశీదేవి దశమహావిద్యలలో మూడవ మహావిద్యగా ప్రసిద్ధి పొందింది. పరమశాంతస్వరూపిణి అయిన ఈ దేవికి మార్గశరమాస పూర్ణిమ తిథి ప్రీతిపాత్రమైనది. ఈ తల్లినే లలిత అని, రాజరాజేశ్వరి అని, మహాత్రిపుర సుందరి అని అంటారు. ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉపాసిస్తే సాధకుడికి అన్ని రకాల కష్టనష్టాల నుంచి విముక్తి, మానసిక శాంతి, భోగం, మోక్షం కలుగుతాయి. భువనేశ్వరి దశ మహావిద్యలలో నాలుగవ మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవి. ఉదయించే సూర్యుడిలాంటి కాంతితో ప్రకాశించే ఈ దేవికి భాద్రపద శుక్లపక్ష అష్టమి తిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవి సంపూర్ణ సౌమ్యస్వరూపిణి. ఈ దేవిని ఉపాసించే సాధకుడికి త్రినేత్రం తెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. రాజ్యాధికారాన్ని, సమస్త సిద్ధుల్ని, సకల సుఖభోగాల్ని ఈ దేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు. భైరవి దశమహావిద్యలలో ఐదవ మహావిద్య వేల సూర్యుల కాంతితో ప్రకాశించే శ్రీ త్రిపుర భైరవీదేవి. ఈ దివ్యశక్తి స్వరూపినికి మాఘమాసం పూజ్యమాతిథి ప్రీతిపాత్రమైనది. ఆర్తత్రాణపరాయణేన ఈ మహావిద్యని ఆరాధిస్తే వివిధ సంకటాల నుంచి, బాధల నుంచి విముక్తి లభిస్తుంది. సకల సుఖభోగాలను పొందే శక్తి, సకల జనాకర్షణ, సర్వత్రా ఉత్కర్ష ప్రాప్తి సాధకుడికి కలుగుతుంది. ప్రచండ చండిక దశ మహావిద్యలలో ఆరవ మహావిద్య శ్రీ చిన్నమస్తాదేవి. ఈ దేవినే వజ్ర వైరోచిని, ప్రచండ చండీ అని కూడా పిలుస్తారు. వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్థి తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. శాక్తేయ సంప్రదాయంలో చిన్నమస్తాదేవికి ఎంతో ప్రశస్తి ఉంది. ఈ దేవిని నిష్ఠతో ఉపాసిస్తే సరస్వతీ సిద్ధి, శత్రువిజయం, రాజ్యప్రాప్తి, పూర్వజన్మ పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. ఎటువంటి కార్యాలనైనా ఆవలీలగా సాధించే శక్తి ఈ దేవి ప్రసాదిస్తుంది. ధూమావతి దశ మహావిద్యలలో ఏడవ మహావిద్య ధూమవర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమవతీ దేవికి చెందింది. జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమి తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. ఈ దేవతకి ఉచ్చాటన దేవత అని పేరు. తన ఉపాసకుల కష్టాల్ని, దరిద్రాల్ని ఉచ్చాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ధూమవతీదేవి ఆరాధన వల్ల సాధకుడికి వివిధ వ్యాధుల నుంచి, శోకాల నుంచి విముక్తి లభిస్తుంది. బగళముఖి పసుపు వర్ణంతో ప్రకాశించే శ్రీ జగళాముఖీ దేవికి చెందిన ఎనిమిదవ మహావిద్య స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందిన ఈ మహాదేవికి వైశాఖమాస శుక్లపక్ష అష్టమి తిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవత ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యాన్ని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, వాదప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటల్ని స్తంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది. మాతంగి మాత, మరకత శ్యామ
మాతంగి అని పిలుచుకునే శ్రీ మాతంగిదేవి మరకత వర్ణంతో ప్రకాశిస్తుంది. 9వ మహావిద్య వశీకరణ దేవతగా ప్రశస్తి పొందిన మాతంగిదేవికి వైశాఖమాసం శుక్లపక్ష తృతీయ తిథి ప్రీతిపాత్రమైనది. రాజమాతంగి, లఘుశ్యామల, ఉచ్చిష్ట చండాలి అనే పేర్లతో కూడా ఈ దేవిని పిలుస్తుంటారు. ఈ దివ్య స్వరూపిణి ఉశాసన వల్ల వాక్శుద్ధి, సకలరాజ స్త్రీ పురుష వశీకరణ శక్తి, ఐశ్వర్య ప్రాప్తి సాధకుడికి లభిస్తాయి. కమలాత్మిక పద్మాసనంలో కూర్చుని ఉండి స్వర్ణకాంతులతో ప్రకాశించే శ్రీ కమలాత్మికాదేవి దశ మహావిద్యలలో 10వ మహావిద్యగా ప్రశస్తి పొందింది. సకల ఐశ్వర్య ప్రదాయిని అయిన ఈ దేవికి మార్గశిర అమావాస్య తిథి ప్రీతిపాత్రమైనది. కమలాత్మిక లక్ష్మీ స్వరూపిణి అని అర్థం. శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకలవిధ సంపదల్ని, పుత్రపౌత్రాభివృద్ధిని, సుఖసంతోషాల్ని సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది.